ఇప్పుడే ఒంగోలు వచ్చాము. ఒంగోలు నుంచి అరుణాచలం ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. రేణిగుంట రైల్వే స్టేషన్. ఈరోజు ట్రైన్ చాలా లేటుగా వచ్చింది, అందుకే ఇంత టైం పట్టింది. ఒంగోలు నుంచి రేణిగుంట రావడానికి మేము 6 గంటలకు ఎక్కితే 8ంటికి రేణిగుంటకు వచ్చింది ఈ ట్రైన్. తమిళనాడు బస్టాండ్ చూడండి. అరుణాచలం వెళ్ళే బస్టాండ్కి వచ్చాము. సార్ అరుణాచలం వెళ్ళడానికి ఇదే వెల్లూరు బస్ స్టాండ్. ఇది చూడు, చాలా అంటే చాలా పెద్దది. ఇక్కడికి వచ్చింది బస్సు. ఈ బస్సు ఎక్కి అరుణాచలం వెళ్ళొచ్చు. అరుణాచలం ఈరోజు గిరి ప్రదర్శనకి వెళ్తున్నాం, రేపు గిరి ప్రదర్శనకి. ఇవే ఆర్టీసీ బస్సులు. మామూలుగా తమిళనాడు ఆర్టీసీ బస్సులు ఆగేది ఇక్కడ ఈ ప్లేస్లోనే. ఇక్కడి నుంచి మామూలుగా గుడి దగ్గరికి వెళ్ళాలన్నా దగ్గర నడుచుకుంటూ వెళ్ళొచ్చు. మామూలు దగ్గర ఉంటుంది, చాలా దగ్గర.
ఇదిగో బస్ స్టాండ్కి దగ్గరలో రూమ్లో ఇప్పుడే స్నానం చేసి బయటకు వచ్చాము. గాలి గోపురం దగ్గరికి వచ్చాము. అయితే గిరి ప్రదర్శన అనేది మనం ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో అక్కడ మొదలు పెడితే మళ్ళీ చివరికి అక్కడికే వచ్చి స్వామికి దండం పెట్టుకొని వెళ్ళాలి. అయితే గిరి ప్రదర్శన చాలా అంటే చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. గిరి ప్రదర్శన చేసేంతసేపు ఓం శ్రీ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అనుకుంటుంటే చాలా అంటే చాలా మంచిది, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడే స్టార్ట్ చేసాం మేము. చివరి దాకా మీకు మొత్తం అరుణాచల విశేషాలన్నీ మొత్తం మీకు వివరంగా చూపిస్తాము. ఓం నమ శివాయ అరుణాచల శివేశ్వరాయ నమః. మనం ఫస్ట్ కప్పూరం మెరిగించాం కదా, అది ఒకటోది, ఇది రెండోది. మొత్తం 4 గోపురాలు. 4 గోపురాల్లో రెండో గోపురం కాడికి వచ్చాము. ఇలా భక్తులు చాలా మంది, చాలా రద్దీగా ఉంది. సోమవారం పౌర్ణమి సందర్భంగా జనాలు అయితే చాలా అంటే చాలా మంది వచ్చారు. అగ్నిలింగంకి దారిది. అగ్నిలింగం దగ్గరికి వెళ్తున్నాము ఇప్పుడు మేము. అగ్నిలింగం గారికి క్యూ లైన్ చాలా పెద్దగా ఉంది. వెళ్తున్నా, దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత విశేషాలు చెప్తాము. అగ్నిలింగం దగ్గరికి వచ్చాము. రెండో లింగం ఇది.
మనం ఫస్ట్ కప్పూరం మెరిగించాం కదా, అది ఒకటోది, ఇది రెండోది. మొత్తం 4 గోపురాలు. 4 గోపురాల్లో రెండో గోపురం కాడికి వచ్చాము. ఇలా భక్తులు చాలా మంది, చాలా రద్దీగా ఉంది. సోమవారం పౌర్ణమి సందర్భంగా జనాలు అయితే చాలా అంటే చాలా మంది వచ్చారు. అగ్నిలింగంకి దారిది. అగ్నిలింగం దగ్గరికి వెళ్తున్నాము ఇప్పుడు మేము. అగ్నిలింగం గారికి క్యూ లైన్ చాలా పెద్దగా ఉంది. వెళ్తున్నా, దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత విశేషాలు చెప్తాము. అగ్నిలింగం దగ్గరికి వచ్చాము. రెండో లింగం ఇది. అగ్నిలింగం రెండో లింగం కాడికి వచ్చాము. అగ్నిలింగం దగ్గర నుంచి వీడికి వచ్చిన ఇప్పుడు అరుణాచలం గిరి ప్రదర్శన. చూడండి కొండ ఎంత అద్భుతంగా ఉందో. ఓం అరుణాచలం, ఓం అరుణాచల శివ, ఓం అరుణాచల శివ, ఓం శ్రీ అరుణాచల శివ. ఈరోజు మేము గిరి ప్రదర్శన చేస్తున్నాం స్వామి. సోమవారం పౌర్ణమి సందర్భంగా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, ఇప్పుడు కుదరలేదు. ఇప్పుడు కుదిరింది. నా వెనక చూడండి, కొండ చూడండి స్వామి, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఎంత నడుస్తున్నా కానీ ఇంకా నడవాలనిపిస్తుంది తప్ప కూర్చోవాలని అనిపించడం లేదు. ఏదన్నా శివయ్య నా మహిమ. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మహావారాహి అమ్రన్. యమలింగం కాదు యమలింగం
స్వామి అన్నదానం చేస్తున్నారు స్వామి ఇక్కడ. దాని పక్కన ఐశ్వర్యేశ్వర దేవాలయం. சம்பா தோசை பிரசாதமும் தகப்பனுக்கு உபதேசித்த அருள்மிகு சுவாமிநாத சுவாமி திருக்கோயிலின் திரைவாவு பிரசாதமும் தன்னை நாடி வரும் பக்தர்களுக்கு அருள் புரிய காத்திருக்கும் யோகநிலையில் இருக்கும் அருள்மிகு ரெங்கநாத சுவாமி திருக்கோயில். నిత్యానంద స్వామి ఆశ్రమము చాలా అంటే చాలా గొప్ప పనులు చేస్తారని చెప్పుకోవచ్చు. ఏదో అరుణాచలంలో చాలా దిక్కలా చూడండి అన్నదానాలు ఎక్కడ చూడండి నిత్యానంద స్వామి ఆశ్రమంలో అన్నదానాలు రోడ్డు మీదే. అసలు ప్రతి ఒక్కరూ ఎవరైనా వచ్చి తినిపోవచ్చు అనే విధంగా ఏర్పాటు చేశారు. చాలా అంటే చాలా బాగుంది స్వామి. ఇది చాలా గొప్ప విషయం అనే చెప్పుకోవచ్చు. సూర్యలింగం స్వామి, సూర్యలింగం దగ్గరికి వచ్చాం స్వామి ఇప్పుడు. స్వామి చూడండి స్వామి, 2 అరుణాచలం కొండలు, ఇటు ఒక కొండ అటు ఒక కొండ. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇగో సూర్యుడు. ఓం అరుణాచల శివ, ఓం అరుణాచల శివ, ఓం అరుణాచల శివ, ఓం అరుణాచల శివ, ఓం అరుణాచల శివ. వరుణలింగం. వరుణలింగాయ నమః. ఎట్టి పారిరావు చిన్న చంద్రలింగం దగ్గరికి వచ్చాము. ఓం నమః శివాయ.
అప్పుడే గంట పట్టింది. లాస్ట్ది 8వ మోక్షలింగం. 8 మోక్షలింగం. మంచి దూరం రావాలా? వస్తారు లేదు చూడరాదు ఆడ బాబు మాట్లాడేది బ్రో ఏం మాట్లాడతావు మేడం జీ మేడం జీ ఏం కాదు చెప్పు మోక్షలింగానికి వెళ్ళడానికి చూడు ఎంత జనం ఉన్నారో. ఫుల్ పబ్లిక్ ఉన్నారంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు. నిన్నటికంటే ఈరోజు ఇంకా ఎక్కువ వచ్చారు జనం. ఈరోజే అరుణాచలం వెళ్ళి రావడం జరిగింది. అసలు చాలా అంటే చాలా అద్భుతమనే చెప్పుకోవచ్చు. 8 లింగాలు గిరి ప్రదర్శన చేసేటప్పటి నుంచి ఫస్ట్ ఏదైతే అగ్నిలింగం కానించి లాస్ట్ వరకు 8 లింగాలు చూసామో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అయితే మేము నేనైతే వెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత రైల్వే స్టేషన్లో ఒక ఇద్దరు కలిశారు. ఆ ఇద్దరు వ్యక్తులు కొంచెం ఏజ్ పర్సన్ వల్ల కొంచెం నర్వలేకపోయారు. అయితే అతన్ని ఆటో ఎక్కించి రూమ్కి పంపించాను. తర్వాత మేమిద్దరం నడుచుకుంటూ వచ్చాను. అయితే మేము రాత్రి తెల్లవారుజామున 3 గంటలకి స్టార్ట్ చేసాము. మాకు మధ్యాహ్నం 1 గంట అయింది. అంటే చాలా తొందరగా నడవచ్చు, కానీ వాళ్ళని కానీ తీసుకొని రావాలి కాబట్టి వాళ్ళతో చిన్నగా నడుచుకుంటూ వచ్చాము. అయితే 12 గంటల నుంచి 1 గంట దాకా ఏదైతే నడిచామో చూసావా, అది హైలైట్ అనుకోవచ్చు. అరుణాచలం శివ మాకు కళ్ళారా కనిపించాడనే చెప్పుకోవచ్చు. అసలు మేము ఆ ఎండలోనే అసలు కాళ్ళు అయితే మండిపోతున్నాయి. అయినా కానీ ఎట్టి పరిస్థితుల్లో లెక్క చేయకుండా ఎక్కడ ఆగకుండా ఆ రోడ్డు మీదే అసలు కాలుతుంటేనే నడుచుకుంటూ వెళ్ళాము. చాలా అంటే చాలా అద్భుతమే. అసలు అలా నడవాలంటే మామూలు విషయం కాదు. అంతా దేవుడి మహిమ ఉంది కాబట్టి అలా నడిచాం. మొత్తానికైతే చాలా చాలా అద్భుతంగా జరిగింది మా యాత్ర అయితే ఈసారి. అదేవిధంగా దర్శనానికి వచ్చిన తర్వాత క్యూ లైన్లో నుంచి ఫుల్ పబ్లిక్ ఉన్నారు కాబట్టి 4 గంటల్లో దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత ఇంకెమ్మటి అక్కడి నుంచి నడుచుకుంటా ఈసారి మేము ఆటోని పిలుచుకోవడం కానీ ఎటువంటిది లేదు. మొత్తం నడుస్తూనే యాత్ర చేసాము. మొత్తం గిరి ప్రదర్శన చాలా అంటే చాలా అద్భుతంగా జరిగిందని చెప్పొచ్చు. మామూలుగా కాదు,
చాలా మనకు కొంచెం నేను తొందరగా చూసుకుంటూ తొందరగా వచ్చాం. కానీ లేకపోతే గిరి ప్రదర్శన అనేది 2 రోజులు చూసినా కానీ చాలా అంటే చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. రమణశ్రీ ఆశ్రమం కానివ్వండి, చాలా అంటే చాలా చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. అయితే మేము ప్రతి లింగం దగ్గరికి, వాయులింగం కానీ, అగ్నిలింగం కానీ, చంద్రలింగం కానీ, అన్ని లింగాల దగ్గరికి పోయి చూసి దర్శనం చేసుకొని నిదానంగా అంటే చాలా నిదానంగా వచ్చాము. అవన్నీ వీడియోలు తీసాను, అవన్నీ వీడియోలు అప్లోడ్ చేస్తాను నా యూట్యూబ్ ఛానల్లో. ఆ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలానే ప్రతి ఒక్క దేవస్థానానికి వెళ్ళి అక్కడ విశేషాలు, అక్కడ ఉన్న అన్ని విషయాలు మీకు చెప్తాము. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే, అరుణాచలంలో నాకు ఎక్కడ ఏమనిపించలేదు. కానీ ఏదైతే నిమ్మకాయల దిష్టి తీశారు కదా, నిమ్మకాయల దిష్టి తీసే దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏదైతే మనం నిమ్మకాయల దిష్టి తీయటానికి తీసుకుంటాం కదా, ఒక 3 కానీ 4 కానీ నిమ్మకాయలు, ఆ దిష్టి తీసుకొని దిష్టి తీయటానికి వాళ్ళు ఉంటారు కదా, ఇజ్రాయెల్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు దిష్టి తీస్తారు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. కానీ డబ్బులు ఇవ్వడానికి డబ్బులు ఇస్తాం కదా, వాళ్ళు అడుగుతుంటే డబ్బులు ఇస్తాము. 50 రూపాయలు చేతిలో పెడితే 50 రూపాయలు మన చుట్టూ తిప్పి ఇది నువ్వు ఉంచుకో, ఇంకో కాగితం అంటారు. మనము జోబిలో ఎంత ఉందో చూసుకోకుండా ఇచ్చామంటే 100 కానీ 500 కానీ 200 కానీ ఎంత ఇస్తే అంత తీసేసుకుంటారు. మనం అడిగేది లేదు, మన ఇష్టంతో పని లేదు. అలా లాక్కుంటున్నారు, అలా తీసుకుంటున్నారు. అక్కడ ఒక్కసాట గమనించుకోండి, అంతే తప్ప ఇంకెక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. అందులో మధ్యలో మీకు పలహారం కానీ, భోజనం కానీ, టిఫిన్ కానీ అన్నీ ఉచితంగా. నిత్యానంద స్వామి ఆశ్రమాలు చాలా ఉన్నాయి. అక్కడక్కడ 2-3 చోట్ల వాళ్ళే అన్నదానాలు చేయడం కానీ, టిఫిన్ పెట్టడం కానీ, ఉదయము మధ్యాహ్నం అలా పెట్టడం కానీ చాలా అంటే చాలా సౌకర్యాలు కల్పించారు. అదైతే నాకు అద్భుతం అనిపించింది. అన్నీ గిరి ప్రదర్శన చూసేటప్పుడు తిరుగుతున్నప్పుడల్లా కొండను చూస్తుంటే అసలు అద్భుతం అంటే అద్భుతం అనిపించింది. నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. అయితే నాకు అనుభవమైన అనుభూతి ఏంటంటే, అసలు మామూలుగా మనం చెప్పులు లేకుండా నడవాలంటే నడవలేము. అలాంటిది ఎండలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట దాకా ఎంత ఎండ ఉంటుందో తెలుసు. అయినా కానీ ఆ ఎండలోనే నడుచుకుంటా తిరిగామంటే చూడు ఎంత గొప్ప విషయమో. అరుణాచలం గిరి ప్రదర్శన అనేది ప్రతి ఒక్కరు చేయాలా. వాళ్ళ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మనం అరుణాచలంలో రూమ్ తీసుకోవాలన్నా, స్నానాలు చేసుకోవాలన్నా కానీ అన్నీ బస్ స్టాండ్కి అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా మెయిన్ గోపురం ఉంది కదా, మనం ఏదైతే స్టార్టింగ్ మనము గిరి ప్రదర్శన చేసి కపూర్ మెలిగిచ్చి వెళ్తాం చూసో, అక్కడ కానీ రూమ్లు ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఆడ ఓన్లీ స్నానాలకైతే 100 రూపాయలు, లేకపోతే రూమ్ కావాలంటే 1000 రూపాయల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. తర్వాత 500లకు కానీ రూములు ఉన్నాయి. అన్నీ ఇబ్బంది లేకుండా. కానీ బస్ స్టాండ్ దగ్గరలో తీసుకుంటే మనం అక్కడి నుంచి మళ్ళీ ఏదైతే గాలి గోపురం దగ్గరికి నడిచి రావాలంటే కొంచెం దూరం అనిపించింది. అయితే దగ్గరలోనే తీసుకుంటే మళ్ళీ ఇక్కడి నుంచి నడుచుకుంటూ గాలి గోపురం చుట్టూ మళ్ళీ చివరికి అక్కడికే రావాలి. కాబట్టి అక్కడ దగ్గరలో అందుబాటులో రూమ్ తీసుకోవాలని నేనైతే చెప్తున్నా. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే, గిరి ప్రదర్శన చేసేటప్పుడు ఎక్కడైతే మనం స్టార్ట్ చేస్తామో మళ్ళీ అక్కడికే రావాలనేది ఒక నియమము. అయితే మేమైతే ఫస్ట్ స్టార్టింగ్ మన గాలిగోపురం ఉంది కదా, కప్పూర్ మాడ వెలిగించి అక్కడ స్టార్ట్ చేసాము. అక్కడ స్టార్ట్ చేసి ప్రతి ఒక్క గుడి చూసుకుంటూ అన్ని లింగాలను దర్శించుకొని లాస్ట్కి వచ్చాము. లాస్ట్ దాకా వచ్చి మనం ఏదైతే ఫస్ట్ కప్పూరం వెలిగించాము అక్కడికి వచ్చి అక్కడే కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అక్కడే కొబ్బరికాయ కొట్టి అప్పుడు దర్శనానికి వెళ్ళాము. మొత్తానికైతే చాలా 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 అంటే చాలా అద్భుతంగా జరిగింది నా యాత్ర. ఈసారి చాలా అద్భుతంగా ఉంది. మీరు కానీ అరుణాచలం వెళ్ళి మీకు ఏ ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకొని గిరి ప్రదర్శన చేసి దర్శనం చేసుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.